బులెటిన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు కనిపించకుండా పోయారు. తమకు అందుబాటులో లేరని వారి గన్మెన్లు ఉన్నతాధికారులకు చెప్పడంతో విషయం బయటకొచ్చింది. మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణల వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉందనే వాదనల నేపథ్యంలో కనిపించకుండా పోయినట్లుగా సమాచారం. ఎన్నికల రోజు నుంచి తర్వాత 2 రోజులు మాచర్ల పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురికి గాయాలయ్యాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్లను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు కనిపించకుండా పోయారు. తమకు అందుబాటులో లేరని వారి గన్మెన్లు ఉన్నతాధికారులకు చెప్పడంతో విషయం బయటకొచ్చింది. మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణల వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉందనే వాదనల నేపథ్యంలో కనిపించకుండా పోయినట్లుగా సమాచారం. ఎన్నికల రోజు నుంచి తర్వాత 2 రోజులు మాచర్ల పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురికి గాయాలయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్లను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణకు సంబంధించి అతని సోదరుడు టోటల్ గా ఇద్దరు కూడా కనిపించకుండా పోయారు. అరెస్ట్ నేపథ్యంలోనే ఇదంతా జరిగినట్లు కూడా అంటున్నారు. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరిగింది? పల్నాడులో ఎన్నికలు ముగిసినా ఇంకా ఉద్రిక్తత వాతావరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒకసాట దాడులు అల్లర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ప్రభుత్వం కూడా 144 సెక్షన్ అమల్లో తీసుకొచ్చి వ్యాపార సముదాయాలు కూడా మోయించి ప్రజలు సహకరించాలని కోరడం జరిగింది. అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరును గృహ నిర్బంధ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి ఎక్కడైతే అల్లర్లు జరిగాయో అక్కడ ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ పేరుతోటి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడులో మాచర్లో జరిగినటువంటి దాడులు చూసినా, మాచర్లో జరిగినటువంటి అల్లర్లో విధ్వంసం చూసినట్లయితే కనుక వీటికి సంబంధించినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అలానే కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి 16 మంది ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయటము వేటు వేయడం జరిగింది. అలానే తప్పనిసరిగా 48 గంటల్లో ఎటువంటి చర్యలు చేశారో తప్పనిసరిగా విచారణ కావాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగిన దాని వెనుక తప్పనిసరిగా పిన్నెల్లి సోదరులు ఉంటారనే ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో వారు తమ గన్మెన్లను కూడా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. గన్మెన్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు బయటికి రావడం జరిగింది. అయితే ఆ గృహ నిర్బంధంలో ఉన్నవారు ఎలా వెళ్ళారు ఏంటి, ఆ పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో లేరన్న విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వాళ్ళు సంబంధించినటువంటి అభిమానులు అయితే కనుక రెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణ వెళ్ళారని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక గృహ నిర్బంధం పేరుతో పోలీసులు ఇంటికే పరిమితం కావాలని సూచించినటువంటి పరిస్థితి జరిగింది. అసలు ఎప్పుడు ఎక్కడికి ఏ విధంగా వెళ్ళారు, ఎలా వెళ్ళారు, అలానే గన్మ్యానం లేకుండా వెళ్లాల్సినటువంటి అత్యవసరం ఏర్పడింది లేదా పోలీసులు నమోదు చేసినటువంటి కేసుల్లో తప్పనిసరిగా అరెస్టు చూపిస్తారు అనే దాని కోసమే ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లారనే కోణంలో కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టిన తర్వాత కానీ పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారు, వారి మీద కేసు నమోదైందా లేదా వాళ్ళు నిజంగా అజ్ఞాతంలోకి వెళ్లారనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక మాచర్లో తమ గన్మ్యాన్లకు తెలియకుండా వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళడంతో గన్మ్యాన్లు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఇన్ఫర్మేషన్ ద్వారానే ఇది బయటికి రావడం జరిగింది. అయితే అల్లర్లో జరిగిన నేపథ్యము, దాడులు జరిగిన నేపథ్యం కానీ వీటన్నిటి వెనక వైసీపీ వారికి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ఉన్నారని ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైతే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు కాబట్టి అరెస్ట్ భయంతో ముందుగానే బయటకు వెళ్ళిపోయి ఉంటారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఉన్నతాధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఏమైనా కేసులు నమోదు చేశారా లేదనేది కూడా క్లారిటీ రావాల్సింది. కేసులు నమోదు చేస్తే కనుక బహిరంగంగా వ్యక్తపరుస్తారు కాబట్టి తప్పనిసరిగా కేసుల భయంతోనే అజ్ఞాతకు వెళ్ళినట్టు కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే శ్రీనివాస్, ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు, గృహ నిర్బంధంలో ఉన్నారు అంటే పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది, నిఘా ఉంటుంది. మరి వాళ్ళ కన్ను గప్పి మళ్ళీ వీళ్ళు ఎలా అబ్స్కాండ్ అయినట్టుగా చెప్తున్నారు గన్మెన్లు?
అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక హౌస్ అరెస్ట్ పేరుతో ఉన్న వారిని వారి ఇంటి బయట పోలీసులు ప్రహారం కాస్తూ ఉంటారు. ఇంటి బయటికి ఎటు వెళ్లకుండా అయితే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక వారికి అసలు ఏం జరిగింది, గడిచిన 2 రోజుల నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో వాళ్ళు అసలు ఎప్పుడు బయటకు వెళ్ళారు, ఏంటి, ఎందుకు అందుబాటులో లేరు అనేది క్లారిటీ రావాల్సి ఉన్నది. అలానే గన్మెన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నిన్నటి వరకు గన్మెన్లుగా ఉన్నారు. ఈ రోజు ఉన్నతాధికారులకు ఉదయం 10:30-11 గంటల సమయంలో ఇన్ఫర్మేషన్ అందివ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ అందుబాటులో లేరని చెప్పిన నేపథ్యంలో అసలు గత రాత్రే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారా లేదు ఈ రోజు ఉదయం తర్వాత ఇటుగుడి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది కాబట్టి తప్పనిసరిగా అరెస్టును తప్పించుకోవడం కోసం బయటకు వెళ్లారు అనేది కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలో వెళ్ళిన విషయం హాట్ టాపిక్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అలానే చూసినట్లయితే కనుక తప్పనిసరిగా ఎవరైతే దాడులకు పాల్పడి ఎవరైతే ఇబ్బంది కలిగించారో వాళ్ళందరి మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, అరెస్టు చూపిస్తారని కూడా ఉంది. అంటే శ్రీనివాస్, ఆల్రెడీ మనం కొన్ని చూసాం, విపరీతమైన అంటే ఎలక్షన్స్ తర్వాత విపరీతంగా ఘర్షణలు జరిగాయి, అల్లర్లు జరిగాయి. మరి చూసుకుంటే పల్నాడులో చూసుకోవచ్చు, అనంతపురం చూసుకోవచ్చు, తిరుపతి చూసుకోవచ్చు. మరి ఇప్పుడు మాచర్లు అంటున్నా, అంటే పల్నాడు జిల్లా మాచర్లు ఇప్పుడు. సో మరి ఆల్రెడీ ఐజీని సస్పెండ్ చేస్తున్నారు. అయినా కానీ ఇంకా అక్కడ ఏం జరుగుతుందో పోలీసుల పర్యవేక్షణలోకి రాకపోవడం ఏ విధంగా చూడాలి? అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఎన్నికల తర్వాత పల్నాడులో జరిగినటువంటి ఘటనలన్నిటికి కూడా మాచర్ల కేంద్ర బిందువు కావటం జరిగింది. మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి సంబంధించినటువంటి కార్లు ధ్వంసం చేయడం కానీ, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడం కానీ, వారితో పాటు కారంపూడిలో అంటే మాచర్ల నియోజకవర్గం కారంపూడి వద్ద పేట సన్నిగాలలో టీడీపీ నేతలకు సంబంధించినటువంటి ఇళ్లను ధ్వంసం చేయడం, వారి యొక్క కార్లు ధ్వంసం చేయడము, నిప్పు పెడతాము, ఇవన్నీ ఘటనలు చూసిన తర్వాత తప్పనిసరిగా పిన్నెల్లి సోదరుల ప్రోత్సాహంతో ఈ దాడులు జరిగాయని ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అరెస్టును తప్పించుకోవడం కోసమే వీళ్ళు ముందుగానే అజ్ఞాతంకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అరెస్ట్ చేస్తే మళ్ళా బెయిల్ ఇటువంటివి అన్ని ఉంటాయి కాబట్టి అదే కనుక అజ్ఞాతంలోకి వెళ్తే కనుక ముందస్తు బెయిల్ కోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.